ట్విస్ట్ వచ్చేసింది. మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చేసింది. అన్ని ముచ్చట్లు చూద్దాం కానీ ముందుగా ఏం చేద్దాం. ప్రపంచంలోనే అతి ఎత్తైన రోడ్డు కుర్దుంగ్లా పాస్ మన దేశంలోనే ఉన్నది. ప్రపంచంలోనే ఎత్తైన హిమాలయ పర్వతాలు మన దేశంలోనే ఉన్నాయి. అతి ఎత్తైన సియాచిన్ యుద్ధ క్షేత్రం మన తానే ఉన్నది. అతి ప్రాచీన గ్రంథం మన దేశంలోనే ఉన్నది. ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ కూడా మన దేశంలోనే ఉన్నదని గర్వంగా చెప్పుకోవచ్చు మనమంతా. ఆగ్రాకు పోయి తాజ్మహల్ని చూద్దామని పనివాడ పోయినట్టు కాశ్మీర్ పోదాం అనుకునేటోళ్ళు కూడా ఎవ్వరైనా సరే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళే ప్రయాణం చేద్దామని అనుకుంటారు. అగో అట్లున్నది మరి. చూస్తురా బ్రిడ్జి ఎట్లున్నదో. వీడియో గేమ్ల గ్రాఫిక్స్ కాదు, ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఇది. కాశ్మీర్లో ఉన్న షీనాబ్ నది మీద కట్టిర్రు దీన్ని. నిన్న పగటిలో మోడీ సార్ పోయి రిబ్బన్ కత్తిరించి షాల్ చేసిండు. ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్తున్నారు ఇంజనీర్లు. ఈ బ్రిడ్జి చేయబట్టి కాశ్మీర్ లోయకు దేశంలో ఉన్న రైల్వే లైన్ తోటి కనెక్షన్ కలుస్తున్నది. ఇప్పుడు ఇన్నొద్దులు కాశ్మీర్కు ఇండియన్ రైల్వేస్ తోటి కనెక్షన్ లేకుండే. ఈ బ్రిడ్జి కట్టుడుతోటి 272 కిలోమీటర్ల పొడవున్న ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింకు కలుపుడు అయిపోయింది అన్నట్టు. జమ్మూ ముఖ్యమంత్రి సార్ నెంబడేసుకొని పోయి రిబ్బన్ ముడిపి సార్ బ్రిడ్జ్ ఓపెనింగ్ చేసిండు. అగ చూడురి మోడీ సార్ జాతీయ జెండా పట్టుకొని ఊపుకుంటా ఒక్కడే బ్రిడ్జ్ మీద కలెదిరుక్కుంటా మస్తు మురిసిండు. ఇక అటెంక మాతా వైష్ణోదేవి కాట్రా శ్రీనగర్ నడిమిట్లా నడిపిస్తేందుకు 2 వందే భారత్ రైళ్లను కూడా ఓపెనింగ్ చేసిండు మోడీ సారు. అంజీ అనే కేబుల్ బ్రిడ్జ్ కూడా రిబ్బన్ గుంజిడు. వందే భారత్ రైలు షీనా బ్రిడ్జ్ తోటి ఇక కాశ్మీర్కు ముంగటి రోజుల్లో కాలువేట సందు లేకుండా మస్తు మంది టూరిస్టులు వస్తారని చెప్పుకరాబట్టిండు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఇక ఏడ దిగే అక్కర లేకుండా సీదా రైల్లో వెళ్ళిపోవచ్చు అన్నట్టు. హిమాలయ మంచు పర్వతాలల్లా పచ్చడి ప్రకృతి వనాలు, పచ్చని లోయలు, ఎత్తైన కొండలను చూసుకుంటే ఇక రైల్లో పోతుంటే ఉంటది చూడురి, మజా వేరుంటది తీరి. ఇప్పుడు ఊర్లల్లో కూడా ఎడ్ల బండ్లు వాడేటోళ్ళు చాలా తక్కువైపోయిర్రు. హైదరాబాద్ శిల్పారామమ్మ సొంటి జాగల్లో టికెట్ తీసుకొని ఎడ్ల బండి ఎక్కి జరంతసేపు తిరిగి మురుసుడవుతున్నది. ఓ 4 ఫోటోలు దిగి ఓ రీల్ వీడియో తీసుకొని వాట్సాప్ స్టేటస్కి ఒక కాపీ, ఇన్స్టాలో ఒక కాపీ, స్నాప్చాట్లో ఒక కాపీ, ట్విట్టర్లో ఇంకో కాపీ పోస్ట్ చేసి ఇక వచ్చే లైకులు కమెంట్లను చూసి అబ్బా అని జబ్బా జరుచుకునే అవుతుంది ఇప్పటోళ్లకు. మామూలు వాళ్ళకే కాదు, మంత్రి సార్లకు కూడా ఎడ్ల బండి ఎక్కుడు సంబరమే. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డుల రైతు మహోత్సవం కార్యం పెడితే మంత్రి పొన్నం సారు, తుమ్మల సార్లు ఎడ్ల బండి ఎక్కి ఎట్లా మురిసిండ్రో చూడుర్రి. మీ కథ సల్లగుండా పోయే ఎద్దును ముదాడు వట్టి దాన్నేవో గెలికియబడితేవేందన్నా, ఇడిషై ఎద్దు బెదురుతుంది, అరే ఇడువు ఓ నీ పని పాడుగాను చెప్తుంటే కూడా గట్టినే వేస్తున్నావేందన్నా. బండి మీద బాహుబల సొంటి 2 మంత్రులు ఉన్నారు. అది బెదిరిపోయి ఒక్క తన్ను జాడించి తన్ని ఉరికిందనుకో ఎటమటం అవుతుంది. మళ్ళా పోయేదాన్ని ఓనియకుండా ఎద్దునేందో అనబడితివి. సార్లు ఎందుకైనా మంచిది బండి మీద రేఖలు గట్టిగా పట్టుకొని నిల్సోర్రి. ఆయనేమో ఏష్టట్టే ఉన్నాడు. మొత్తానికైతే ఎటమటం ఏం కాకుండానే ఎడ్ల బండి మీద అంగట్లకు వచ్చిండ్రు. రైతు మహోత్సవంలో పెట్టిన స్టాళ్ల కాడికి పోయి అన్ని నరుచుకున్నాడు. అగో పొన్నం సార్కు బీరకాయల గిఫ్ట్ ఇచ్చిర్రు. ఏ ఎందుకద్దంటున్నావు సారు, తీసుకో మా పటిల్లి కూరకక్కరికొస్తాయి. తాజా బీరకాయలు ఇస్తుంటే అద్దంటున్నావేంది సారు. సారు గట్నే అంటాడు గాని కార్లో పెట్టి పోర్రే అన్నలు. అటెంక పాడి పంటలు, పశుపోషణ గురించి అంతా తెలుసుకొని వెళ్ళిపోయిర్రు. రైతు మహోత్సవం చూస్తుంటే పొన్నం సారు ఇలాకా హుస్నాబాద్ దిక్కైతే రైతుల ఆలతే మారిపోయినట్టు కొడుతున్నది కదా. స్నేహం అంటే ఇదేరా. స్నేహం కోసం 2 మిత్రుల సినిమాల్లో దోస్తులు లెక్క ట్రంప్ కాక మస్కన్నల నడుమ పెద్ద కయ్యమే ఉట్టింది కదా. ఇన్నొద్దులు దోస్తులు దోస్తులే మచ్చలేని దోస్తులే అని పాటలు పాడుకుంటా అచ్చికబుచ్చికలు ఆడుకున్నోళ్ళు ఇప్పుడు ఐషికి తైషి ఎహే నీ వైట్ హౌస్కి వస్తా, నీ వాషింగ్టన్కి వస్తా, టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే న్యూయార్క్ టైమ్ స్క్వేర్ సందుల్లా పాల పిందెల లెక్క కొట్లాడదాం. కత్తులు కఠోరలతో కాదు, కత్తెసొంటి సీక్రెట్లు బయట పెట్టి సంపేస్తా అని ఒకరి మీద ఒకరు ఎత్తి 7 దోషుల మన్ను పోసుకుంటున్నారంటే
దునియాలనే నెంబర్ ఏకు శ్రీమంతుడు ఎలన్ మస్క్ అన్న దునియాలనే పవర్ఫుల్ లీడరు ట్రంప్ కాకల నడమ జవడం పెద్దగానే అవుతున్నది కదా. ఏ మస్కు నిన్ను చింతపండు షారు విసికినట్టు విసుకుతా ఏమనుకుంటున్నావా? నాతోటి పెట్టుకోక బిడ్డ, నీ రాకెట్లను ఎగురక్కుంటా చేసి నీ ప్యాంటు ప్యాకెట్లు మొత్తం ఎంటీ చేస్తా ఏమనుకుంటున్నావు అని ట్రంప్ అంటే, దా దా చూసుకుందాం నీ పెతాపము నా పెతాపము. నా రాకెట్ల జోలికి వస్తే నువ్వు ఎవరితోటి గులికినవో, ఓట్లప్పుడు వాళ్ళు బయటకు వచ్చి నోరెత్తకుండా ఎంత గుక్కినవో నీ చీకటి రాకెట్ అంతా నాకెరక మొత్తం బయట పెట్టమంటావా అని మస్కన్న బెదిరిస్తున్నాడు. దొందే అన్నట్టు మస్కన్న ఏం తక్కువడు కాదు, ట్రంప్ కాకేం తగ్గేటోడు కాదు. ఇద్దరే. అసలు నీ కంపెనీకి రాయితీలు ఇచ్చి తప్పు చేసినవా, అవన్నీ బంద్ చేస్తే కానీ నీ తిక్క కుదరదు బిడ్డ అని ట్రంప్ అంటే, దమ్ముంటే చేయవా అద్దన్నోడేవాడు నిన్ను. నేను పైసలు ఖర్చు పెడితే గెలిచినోనివి, నేను గెలిపించుతందుకు 100 కోట్ల రూపాయలు ఎగజాలిన దానికి నా బూట్ కాల్తో నేనే కొట్టుకోవాలని ఇక మస్కన్న మట్టెత్తిపోస్తున్నాడు. నీకంత సీన్ లేదు వా మస్కు, నన్ను ఒకళ్ళు లేపుడేంది, నాకు నేనే తోపునని ట్రంప్ కాక ఇక ఇద్దరు సోషల్ మీడియాలో దుబ్బెత్తి పోసుకుంటున్నారు. ఒకళ్ళనొకళ్ళు ఇడిచి ఉండరన్నంత ఒకళ్ళ ప్రేమలో ఉలకబోసుకున్నారు ఒకప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఏడజేడింది వీళ్ళిద్దరికంటే అమెరికన్లకు పన్ను తగ్గించే బిల్లు పెట్టినప్పటి సంది పంచాది మోపైందని అంటున్నారు. ట్రంప్ తెచ్చిన బిల్లుతోటి ఉన్నోళ్ళకే మేలవుతుంది కానీ బీదల నోట్లే మన్ను పడుతుంది, అమెరికా ఎకానమీ మిస్సౌరీ నదిలో కలుస్తుందని మండిపడుతున్నాడు మస్కన్న. కింద బిల్లు అనుకుంటా గరం అవుతున్నాడు. నాకే ఎదురు చెప్తావా అని ట్రంప్ కైక్కునలేవు పట్టిండు. అదిగాక చాట్ జీపీటీ కంపెనీ ఓనర్ తోటి మస్కన్నకు అసలే పడది. ఇక ఆయనతోటి ట్రంప్ రాసుక పూసుక తిరిగే వరకు ఈయనకి ఇంకింత గాలింది. పార్టీకి ఫండ్ ఇస్తా అని చెప్పి ఇంకా ఇయ్యలేదని మస్క్ మీద ట్రంప్ కుతికల దాకా కోపం పెట్టుకున్నాడు. అటు పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంత ఒరిగింది అన్నట్టు సర్కారు వ్యవహారాలలో ఏలు పెట్టి కాళ్ళు పెట్టి అడ్డం పడుతున్నాడని మస్కన్న మీద పార్టీ వాళ్ళు కూడా ముక్కిరిసే వరకు ఆయన పవర్ కటింగ్ చేసిండు ట్రంప్. ఇట్లా ఇద్దరి నడుమ దూరం పెరిగి లడాయి పెద్దగా అయిపోయింది. ఆంధ్రాల పంకపార్టీ లీడర్లు కదా వార్నింగులు ఇస్తున్నట్టే, ఏళ్లకాలం నువ్వే ఉండవు, ఈడ్చితంటే నీకు ఇంకా 3.5 ఏళ్ళే ఉన్నది పవరు, నేను ఇంకా 40 ఏళ్ళు ఈయనే ఉంటా అని ట్రంప్కే వార్నింగ్ ఇస్తున్నాడు మస్క్. నిన్ను గెలిపించిన నాకే డోకా చేస్తావని ట్రంప్కు వ్యతిరేకంగా ఇంకో కొత్త పార్టీ కూడా పెడతా అనే ఆలోచనలు ఉన్నాడట మస్క్ అన్న. ఇక మరి ఇద్దరి నడుమ పోరు ఏడు దాకా పోతుందో చూడాలిగా. ఆ నడుమ ఖమ్మం జిల్లా వైరా మండలం నారపునేనిపల్లి అనే ఒక ఊర్లున్న సర్కార్ బల్లే ఒక్కరే స్టూడెంట్ ఒక్కరే టీచర్ ఉన్నారు, ఒక్క బుజ్జి కోసమే ఊర్లో బడి నడిపిస్తున్నారని వార్త వేసినాం కదా. యాదుకుందానోళ్ళ మీకు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్లా ఖాన్ సార్ ఆ వార్త చూసి ఆ బడి ఆలతే మార్చిండి. ఇప్పుడు ఆ సర్కార్ బల్ల పిల్లలు వచ్చి చేరేటట్టు బడి రూపురేఖలే మొత్తం మార్చేసిర్రట. ఇక కథ ఏం దోర్చుకున్నద్దాం పారి. కలెక్టర్ అంటే గిట్లుండాలి అనేటట్టు పనిచేస్తుండు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమల్లా ఖాన్ సారు. వైరా మండలం నారపునేనిపల్లి అనే ఊర్లున్న సర్కారు బల్లె నందిగామ కీర్తనానికి అక్క బుజ్జే చదువుతుంది. ఆ బుజ్జికి చదువు చెప్పేందుకు ఒక్క టీచరే ఉన్నారన్న ముచ్చట మన ఇస్మార్ట్ వార్తలు వేసినాం కదా. 50 మంది పిల్లలున్న ఆ బల్లెకెళ్ళి తల్లిదండ్రులు అందరూ పిల్లగాళ్లను ప్రైవేట్ బల్లకు తోలితే ఈ ఒక్క బుజ్జే ప్రైవేట్ బడికి పోకుండా సర్కార్ బల్లెనే చదువుకుంటున్నది. ఈ సంగతి వార్తల్లో చూసిన కలెక్టర్ ముజమిల్లా ఖాన్ సారు అడిషనల్ కలెక్టర్ శ్రీజ మేడానికి చెప్పి బడి రూపురేఖలు ఎక్కడికక్కడ మార్పించిండు. ఈ బడి నడిచేందుకు కారణమైన కీర్తన బొమ్మను బడి మీద వేయించిండు సారు. క్లాస్ రూమ్ లో పిల్లలకు నచ్చేటట్టు తీరొక్క తీర్ల రంగులతోటి బొమ్మలేసి చూడసక్కంగా మార్చేసిండు. ఆడికే ఓడవలే బల్లే 5 లక్షల ఖర్చు పెట్టి బడి చుట్టూ ఫెన్సింగ్ వేయించిండ్రు, బాత్రూమ్లు కూడా కట్టించిర్రు. అట్నే నల్ల కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఇచ్చి ప్రైవేట్ బడికి ఏమాత్రం తీసిపోకుండా బడిని బందోబస్తుగా తయారు చేసిండ్రు. బడిలో అన్ని సౌలతులు పెట్టినాక వాటిని చూసేందుకు వచ్చిర్రు కలెక్టర్ సారు. ఇక అచ్చుడచ్చుడే కీర్తనతోటి ముచ్చట పెట్టిండు. నువ్వు ఒక్కడే చదువుతున్నావని నీకు మళ్ళీ ఇంకా ఫ్రెండ్స్ రావాలని దోస్తులను ఎక్కడ పోతున్నారు? మీ దోస్తులందరినీ నువ్వే తీసుకొని రావాలి అని కీర్తనకు చెప్పి ఊరోళ్ళందరూ కూడా సర్కారు బల్లనే పిల్లలను చదివియాలని పిలుపునిచ్చిండు. ఎప్పుడు కానీ ప్రైవేట్ వాడు మిమ్మల్ని పిలిపించుకుని ఇలా మాట్లాడాడని మీకు చెప్పారా? ఎవరైనా పిలిపించుకొని మా పిల్లలని చెప్పాడా? ఫీజు గురించి మాట్లాడాడు. అదేగా జనంలో ఉన్న నమ్మకం, అప్పుడు నమ్మకం మార్కెటింగ్. బడి కార్యంలో ఇప్పటికే 20 మంది పిల్లలు జాయిన్ అవుతామని చెప్పిర్రట. ఇంకో 30 మందిని చేర్పించి మొత్తం 50 మంది అయ్యేటట్టు చూడాలని చెప్పిండ్రు. దానికోసం ఈ బడిలో ఇంకో సార్ను కూడా నియమించిండ్రు. ఈ బడికొచ్చే పిల్లలను పంపేందుకు సపరేట్ ఆటోను కూడా మేమే పెడతామని కలెక్టర్ సారు తల్లిదండ్రులకు మాటిచ్చిండు. ప్రయత్నాలు మీరు ఒకసారి వచ్చి కళ్ళతో చూస్తే ఇంకా మీరు ప్రైవేట్ స్కూల్కి పంపారు, ప్రభుత్వ స్కూల్లోనే నమ్ముతారని గట్టి నమ్మకం మాకు ఉంది. ఏదేదైనా కానీ ఈ పాప వల్ల వీళ్ళ నాన్న వల్ల ఈ స్కూల్లో క్లోజ్ చేసుకోకుండా ఉన్నాం.
ఈసారి దాదాపు ఇప్పటికే 15 అడ్మిషన్లు వచ్చాయి. ఇక్కడ 60 మంది పిల్లలు ఉంటే ఒక 20 మంది పిల్లలు వస్తారు ఈ స్కూల్‌కనే గ్రామస్తులు కూడా నమ్మకం ఇస్తున్నారు. చిన్న చిన్న కష్టాలన్నీ తీస్తున్నాం. చూస్తున్నారు మీరు స్కూల్ రూపురేఖలు ఎలా మారిందని. ఇట్లా డెడికేషన్ తోటి సర్కారు బల్ల ఆలతు మార్చి చదువులు మంచిగా చెప్తే ప్రైవేట్లకు ఎవరైనా ఎందుకు తోలుతారు చెప్పుర్రి. మన చుట్టూ సమోసాలు తిన్నంత అల్కగా మోసాలు చేసేటోళ్ళు మస్తు మంది మోపేర్రు. మనుషులు అవసరాలు అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని అడ్డమైన వాళ్ళు అందిన కాడికి దోసుకపోతున్నారు. బయట కమిషన్లకు లోన్లు ఇప్పిస్తామని తిరుగుతుంటారు కదా దళారోళ్ళు, వాళ్ళు ఇప్పుడు కొత్త వేషం కట్టిర్రు. రుణమాఫీ కాని రైతులు ఉంటారు కదా, అగో వాళ్ళకే సూటి పెట్టిర్రు. ఎట్లా ఏం కథ అన్నది పురా గరుచుకున్నద్దాం పార్రి. దళారిగాలు ఏం మోపైరు, మందిని దోచినందుకు ఏ తవ్వ కూడా ఇడుస్తలేరు కదా. ఆదిలాబాద్ జిల్లాలో అయితే దళారిగాలు దోమల లెక్కనే తిరుగుతున్నారు. రైతులు క్రాప్ లోన్లు తీసుకొని టైంకు లోన్లు మొత్తం కడితే మళ్ళీ కొత్త లోన్ తీసుకుంటే 20-30% ఎక్కువ లోన్ ఇవ్వచ్చు అని బ్యాంకర్లకు చెప్పింది కదా సర్కారు. అగో ఆ లాగం దొరికించుకున్నారు దళారోళ్ళు. ఆడాడ రుణమాఫీ కానీ రైతులను చూసుకున్నాడు, మీ పాత లోన్ పైసలన్నీ మేము కడతాం, మళ్ళీ కొత్త లోన్ వస్తుంది కదా, నీ లోన్ కట్టిన పైసలు మేము తీసుకుంటాం, కడమ పైసలు నీకు ఇస్తాం, అట్లనే ఎక్కువ లోన్ ఇప్పించినందుకు మాకింత కమిషన్ ఇవ్వాలని రైతులను మత్పరిచి దండుకునుడు పెట్టిరట. లోను బట్టి 10,000 నుంచి 50,000 దాకా తీసుకుంటురట. ఇక ఈ సంగతి పోలీసు వాళ్ళకు తెలిసి ఆ దళారిగాలను దొరకబడుతందుకు మంచిగానే రైతులు లెక్కనే పంచెలు కట్టుకొని కండువాలు వేసుకొని బ్యాంక్ కాడికి పోయి కూర్చున్నారు. ఇక దళారిగాలు వీళ్ళ దగ్గరకు వచ్చి ఏమైందే అన్న, ఏ ఊరు, లోన్ కావాలన్నా, అరే మనం ఉన్నాం కదా ఇప్పిస్తాం తీ, ఏ బ్యాంక్ మేనేజర్ మనకు తెలిసినోడే, మనం ఎంత చెప్తే అంత అని మాటలలో పెట్టి మత్పరిస్తుంటే అయితే పోలీసు వాళ్ళు మీరేరా మాకు కావాల్సిందే అని చెప్పి రెడీ హ్యాండెడ్గా దొరకబట్టిరు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎవరెవరిది చేస్తున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళ అడ్డా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసి మన దాదాపు ఆల్మోస్ట్ 20 టీమ్స్ ఏర్పాటు చేసి ప్రతి టీంలో ఒక ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఏర్పాటు చేసి వాళ్ళ ఫార్మర్ లాగా డ్రెస్లో ఆ కోవర్ట్ ఆపరేషన్ చేసి వాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అట్లా ఆదిలాబాదు, ఉట్నూరు, నార్నూరు, నేరేడుగొండ, ఇచ్చోడ, బేల, మావల, ఇంద్రవెల్లి, భీంపూరు, తలమడుగు మండలాల దిక్కు మొత్తం ఇదే దందా చేస్తురట. ఇక అట్లా దండుకుంటున్న 34 మంది బ్రోకర్ గాళ్ళని దొరకబట్టి లోపటేసిరు పోలీసు వాళ్ళు. మరిగా బ్యాంకుల పని చేసేటోళ్ళ శైలేందే దళారిగాలు గట్ల లోన్లు ఇప్పిస్తామనుడు అయ్యే పని కాదు, అటు బ్యాంకుల పని చేసే ఇంటి దొంగల పని కూడా పట్టాలి అని అంటున్నారు ఈ సంగతి ఎరకైన వాళ్ళు. నిన్ని అలా ఏది అసలుదో ఏది నకిలీదో తెలియకుండా అవుతుంది. లీడర్లు పెట్టే నకిలీ ఆస్తుల అఫిడవిట్ల కానుంచి చదువుల సర్టిఫికెట్ల దాకా, తిండి గింజల నుంచి ఇత్తనపు గింజల దాకా అన్నీ నకిలీనే. బ్రహ్మంగారు అన్నీ చెప్పిర్రు కానీ కలియుగం అంతా నకిలీతోటే నడుస్తుందని మాత్రం చెప్పలే. అధికార పార్టీ లీడర్ అంటే దొంగ పనులు చేసేందుకు అఫీషియల్ లైసెన్స్ ఉన్నట్టే అనుకుంటుర్రా ఎట్లా? కొంతమంది లీడర్లు చేస్తున్న వ్యవహారాలు చూస్తుంటే చాలా మందికి గట్టి అనుమానాలు వస్తున్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాలపల్లి మాజీ జెడ్పీటీసీ మాలపల్లి లక్ష్మయ్య అనేటాయనే దొంగ పనులు చేసి లీడర్ అయిందా, లేదంటే లీడర్ అయినాక దొంగ పనులు చేస్తుండా అన్నది తెలుస్తలేదు. ఇంట్లోనే పెద్ద గోడౌన్ పెట్టుకొని నకిలీ పత్తిత్తనాల దందా చేస్తుండు. లక్ష్మయ్య అనే ఈ మోతవరి ఓట్లప్పుడే పంక పార్టీ నుంచి టీడీపీలో చేరిండట. ఇక అధికార పార్టీ అయ్యే వరకు మనల్నెవర్రా అడిగేది అన్నట్టే ఇంట్లోనే నకిలీ ఇత్తనాల దందా నడిపిస్తుండని విజిలెన్స్ వాళ్ళ చెవిలో పడ్డదట. ఇంటి మీద రైడింగ్ చేస్తే భాగవతం బయటపడ్డది. జెడ్పీటీసీ వాళ్ళ తమ్ముడి మీద కేసు పెట్టిర్రిగా. 1,60,000 రూపాయల సరుకుని సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ల్యాబ్కి కూడా సీడ్ ల్యాబ్కి కూడా పంపిస్తాము. పంపించిన తర్వాత దాని యొక్క ఫలితాలను కూడా పంపిస్తాము. దీన్ని పంచనామా చేసి పై అధికారులకు తెలియజేయడం జరిగింది. అయితే మండలంలో అగ్రికల్చర్ ఆఫీసర్లతోటి కుమ్మక్కై ఈ నకిలీ ఇత్తనాల దందా చేస్తుర్రని ఎరకబట్టిరట విజిలెన్స్ వాళ్ళు. చూడుర్రి, కంచే షేను మేసిందన్నట్టే వ్యవసాయ శాఖలో పనిచేసేటోళ్లే దొంగలకు సద్దులు కట్టవచ్చే. రైతులతో ఓట్లు వేపించుకొని రైతులకు నకిలీ ఇత్తనాలు అమ్మేందుకు కొద్దిగన్నా శరం లేకపోయా అని తిట్టుకుంటున్నారట ఈ సంగతి ఎరకైన మంత్రాలయ జనమంతా. పచ్చని పల్లెలు ఇప్పుడు భూమి పంచాదులతోటి రగిలిపోతున్నాయి. ఏ ఊరికన్నా పోర్రి జౌడాలు పెట్టుకోనోళ్ళు ఉంటేనే ఉంటలేరు. అది మళ్ళా దూరపోలతోటి కూడా కాదు, గొప్ప గొప్ప యుద్ధాలన్నీ నా అనుకున్నోళ్ళతోటి అన్నట్టు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పాలోళ్ళ పంచాదులే. జాగల కోసం జీవి తీసుకుంటున్నారు ఒక్కొక్క అన్న. అయితే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని ఏండ్ల సంధి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. దానికి తోడు కొంతమంది అధికారులు పైసలు తీసుకొని పట్టాలు చేసే వరకు ఇక సాట్ల తౌడు పోసి కొట్లాట పెట్టినట్టే అవుతుంది. అరే గట్ల దన్నుకోబడుతుంది తప్పన్నా, అట్లా దన్నుకోవద్దు.
ఏహే ఏడినట్టున్నారు. అగో చేతికి దొరికిన గంటెలను ఈటెల లెక్క ఇసురుకోవచ్చిర్రు. గంజులను ఇసురుకుంటా పందెం పుంజు లెక్కనే కలబడుతున్నారు. అరరే బేషన్లతోటే బేజా ఫ్రై చేసుకుంటున్నారు. పళ్ళలతోటి పండ్లు రాలగొట్టుకుంటున్నారు. నడిమిట్ల అడ్డంబడి ఆపేదందుకు పోయిన ఆఫీసర్లను కూడా మడతపెట్టిరిపో. మంచిర్యాల బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి కాడైంది లొల్లి. రమేష్ రాజు అనే ఇద్దరికి ఎన్నటి సందో భూ పంచాయతీ నడుస్తుందట. అయితే అలా వాళ్ళ ఊర్లే భూభారతి సదస్సు పెడితే తహసీల్దార్ సారు వాళ్ళ సిబ్బందోళ్ళు పోయినరు. ఆఫీసర్లు రూమ్లో లంచ్ తింటుంటే వీళ్ళు తన్నులు తినుకుంటా వాళ్ళ రూమ్లోకి పోయి వంట చేసుకొచ్చిన బోళ్ళతోటే పళ్ళు రాలేటట్టు తోముకున్నారు. మమ్మల్ని తినకుండా చేసి మీరు తన్నులు తింటారా అని తహసీల్దార్ సార్కు బాగా కోపం వచ్చి ఇద్దరిని పోలీసులకు బైండ్ ఓవర్ చేసి కేసు రాపిచ్చిండు. గిట్లా ఏ ఊర్లే భూభారతి సదస్సులు పెట్టినా అవి బాక్సింగ్ రింగులు లెక్కనే మారుతున్నాయి అంతటా. మా ఊర్లే సర్కారే వైన్ షాప్కు పర్మిషన్ ఇవ్వాలి అని ప్రజలే నిరసనలకు పిలుపునిస్తున్న రోజులు గివి. అందుబాటులో మాకు మందుంచితే మా కష్టార్జితమంతా ఆ దుకాణాలల్ల దారవోసి సర్కారు సంక్షేమానికి మా వంతుగా పాటుపడతామని మందుబాబులే ముంగట వాడి చెప్తున్నారు. వాళ్ళ దూప తీర్చేతందుకు వాళ్ళ మనసెరిగిన సర్కార్లు కూడా గల్లీకి 4 వైన్ షాపులు పెట్టి వాళ్ళ సేవలు ధరిస్తుంది. అట్లా షాయ్ హోటల కంటే ఎక్కువ మందు దుకాణాలు ఉన్నప్పుడు జనాలు మందు తాగుతారు కానీ పొద్దుగాల షాయ్ ఎట్లా తాగుతారు చెప్పుర్రి? పొద్దుగాల ఎవ్వలైనా చాయ్ కాఫీలు తాగుతారు. హెల్త్ కాన్షియస్ బాగున్నోళ్ళు రాగి జావలు జొన్నంబలు తాగుతారు. కానీ లెజెండ్స్ మాత్రం ఇట్లా మందు తాగుతారు అన్నట్టే ఉన్నది గివిల ముచ్చట చూస్తుంటే. చాయ్ కాఫీలు తాగని మందు బాబులు మందు దొరక్కుంటే అల్లాడిపోతారని పెద్ద ఆలోచన చేసి తెల్లారక ముందే వైన్ షాపు తెరబెట్టినట్టుర్రు కడప జిల్లా పులివెదల కాడ. టిఫిన్ సెంటర్లు చాయ్ హోటళ్లు కూడా అప్పుడే షట్టర్లు ఎత్తి ఊడ్చుకుంటున్నారు. వాళ్ళకంటే ముందే వైన్స్ తెరిచి తాగుబోతుల కుత్కలు దడిపే ప్రయత్నం చేస్తున్నారు గీ రమేష్ వైన్స్ వాళ్ళు. ఇన్నొద్దులు మందు తాగాలంటే మినిమం సూర్యుడొచ్చి పొద్దెక్కేదాకా గ్యాప్ ఇద్దురు. ఇప్పుడు సూర్యోదయం కంటే ముందే సురపానాన సేవనం కోసం మందార్తులు వైన్స్ ముంగట లైన్ కడుతున్నారు. సోడాతోటి పండ్లు దొంకొని బ్రాండీతోటి ముఖాలు గడిగి విస్కీనే నాష్టలెక్క దాగి సర్కార్లకు ఎన్నుదన్నుగా నిలుస్తున్నారు ఈ మందు బాబులు. తాగుబోతుల సౌకర్యార్థం తెల్లారక ముందే వైన్స్ కుల్లబెట్టిన వైన్ సోలను కూడా ఎవ్వలైనా మెచ్చుకోక తప్పదు. ఇంటి ముంగటేడిసిన చెప్పులనే దక్కనిస్తలేరు. ఉత్తగా పోతే దొంగ వృత్తికే అవమానం అన్నట్టు పాత చెప్పులను బూట్లను కూడా ఎత్తుకపోతుర్రు దొంగలు. అసోంటిది అమ్ముకుంటే 10-20 వేలు వస్తాయన్న జీవాలను ఇడుస్తారా? పిల్లలను ఎత్తుకపోయే బద్మాషోలే కాదు, జీవాలను ఎత్తుకపోయే తాషిడిగాళ్ళు కూడా మస్తుగా తిరుగుతున్నారు ఊర్ల పొంచి. వీళ్ళ చేతులు ఇరిగిపోను, వీళ్ళ బండికి టక్కరైపోను, వీళ్ళను గత్తర దిన, వీళ్ళను కరోనా వట్ట. కరోనా టైంలో మంచి మంచోళ్ళని దేవుడు గొంటవేండు గాని గిసోంటి పాపకారోలను ఎందుకు ఉంచిండో. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కాడ రోడ్ల మీద నెమరేసుకుంటా వండుకున్న ఆవులను ఎట్లెత్తుకపోతున్నారు. అర్ధరాత్రి తాషిడిగాళ్ళు పికప్ ట్రక్కుల చిర్రు. తాళ్ళు పట్టుకొని పోయి ఆవుల మెడకు కట్టిండ్రు. కొట్టుకుంటా తీసుకుపోయి బండెక్కిచ్చిర్రు. పాలకొల్లుల సడక్ల మీదున్న 20 ఆవులను అట్లనే ఎత్తుకొని పోయిర్రట. కోతకు తీసుకుపోనికి రోత పని చేసి ఉంటారంటున్నారు పోలీసోళ్ళు. పాలకొల్లు టౌన్లో దుకాణాల ముంగటున్న సీసీ కెమెరాలు ఇదంతా రికార్డ్ అయ్యే వరకు పోలీసోళ్లకు ఫిర్యాదు ఇచ్చిర్రు లోకలోళ్ళు. ఈ వీడియోలతోటి ఎవలి దొంగలు ఏడికెంచచ్చి ఆవులను ఎత్తుకపోయిర్రన్నది పోలీసోళ్ళు ఎంక్వైరీ చేస్తుర్రట. మట్టుగట్టిన జీవాలనే దక్కనిస్తలేరు. ఊర్లు ఇడిచిపెట్టిన వాటిని చూస్తే ఊకుంటారా? ఇక కార్లున్నాయి ప్రయాణాలు చేసేదందుకు కానీ సడక్ల మీద కోతి శాతలు చేసేదందుకు కాదు. కానీ కొందరు మనుషులు కోతుల వారసులే అన్నదాన్ని మర్చిపోకుండా చేసేదందుకు మస్తు దండలాడుతూనే ఉన్నారు. కోతులు కూడా సిగ్గుపడేటట్టు కోతి శాతలు చేసి పోలీసు వాళ్ళ చేతిలో కోటింగ్ ఇప్పించుకుంటున్నారు వీళ్ళ లెక్క. ఈడిద్దరు కుంటుకుంటా నడుస్తున్నారు చూస్తురా. పోలీసులు మర్యాదలకు లోటు లేకుండా మంచిగానే అరుచుకున్నట్టున్నారు. నడవస్తలేదంటే మొన్న తెనాలి పోలీసులు అరికాళ్ళ మీద లాఠీ మసాజ్ చేసినట్టు వీళ్ళు కూడా లాఠీలతోటి బాడీ మసాజ్ బాగానే చేసినట్టున్నారు. పోలీసులు నడవరాకుండా కోటింగ్ ఎందుకు ఇచ్చిరట అంటే కార్లను చక్కగా నడపాలి కానీ పాములు లెక్క వంకర టింకర నడుపుకుంటూ పోయి కటింగులు ఇస్తే మా కోటింగు ఇట్లనే ఉంటుందని ప్రాక్టికల్గా చూయించారు అన్నట్టు.
నోయిడాలో ఉన్న ఒక యూనివర్సిటీ గేటు ముంగట ఫార్చునర్ కార్ వేసుకొని పోయి డ్రిఫ్టులు కొట్టుకుంటా మందిని భయపెడేటట్టు కటింగులు కొట్టుకుంటా పోయిరట వీళ్ళు. ఫార్చునర్ తోటి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సీన్లను రీక్రియేట్ చేద్దాం అనుకుంటే పోలీసు వాళ్ళు దొరకబట్టి కట్టు చెప్పిరు అన్నట్టు. ఇంకా ఈ సింగారాన్ని వీడియోలు తీసుకొని ఇన్స్టాలో పెట్టుకొని వైరల్ అయిపోదాం అనుకుంటే పోలీసు వాళ్ళ చేతుల తన్నులు తిన్నది వైరల్ చేసి పోలీసు వాళ్ళు ఉల్టా వాళ్ళకే ట్విస్ట్ ఇచ్చిర్రు. కార్లను జాగ్రత్తగా నడపకుంటే కాళ్ళ మీద లాఠీలు కథకలి డ్యాన్సులు చేస్తాయని మంచిగా గుణపాఠం నేర్పించి పంపించారు. ఇప్పుడు ఇవి అటి స్మార్ట్ వార్తలు, మళ్ళా కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండండి టీవీ 9.